Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరినీ ఎప్పుడులాగా అడిగే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేస్తే నాకు అది బూస్ట్ఫుల్గా ఉంటుంది, అదే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని, నాకు ఇంకా కొత్తగా వీడియోస్ చేయాలన్నా, కొత్తగా మార్కెట్ని ఇంకా ఎలాగా మీకు చెప్పాలని, అనలైజ్ చేయాలన్నా, లేదా అంటే మీకు ఇంకా నాకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్లీజ్ మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరో ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేస్తే మీ ఎవరికైనా అంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసినట్టయితే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు చూసుకుంటే ఒక ఎంట్రీ అయితే దొరికింది. ఏంటంటే టోటల్ 2 ఎంట్రీస్. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ టైప్ ఆఫ్ ఎంట్రీ, అదైతే చెప్పను, అది ఓన్లీ క్లాసెస్లో టీచ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయే, అది టీచ్ చేస్తాను ఎలాగేంటనేది. కాకపోతే అది ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందన్నమాట. అంటే ఒక పర్టికులర్ టార్గెట్ వరకు అయితే అనుకుంటే ఆ టార్గెట్ వరకు వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదు ఏంటో తెలీదు. అంటే ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ట్రిగర్ అయిన ఆర్డరే, అది ఎందుకు స్టాప్ లాస్ హిట్ అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మంచి పాయింట్స్ అయితే హిట్ అయింది, మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసాం. కాకపోతే ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఒక పర్టికులర్ టార్గెట్ అనుకున్నది ఆ టార్గెట్ వరకు అయితే రీచ్ అవ్వలేదు. అండ్ అది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వడం కాకుండా మెయిన్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది అనమాట. సో ఏంటి దాని మ్యాటర్ ఏంటి అనేది మనం వెళ్ళి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి అనలైజ్ చేసుకుందాం. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో మీకు ఒక అంటే 1 minute టైం ఫ్రేమ్లోని ఒక ఉండను. ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ గీసేసుకుందాం. 5 minutes టైం ఫ్రేమ్ ఏంటంటే ఇదొక హై, ఇదొక లో, ఇదొక హై. ఈ స్ట్రక్చర్ ఇలా గీసాం కదా మనం. ఏంటంటే ఈ హైని ఇక్కడ నుండే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది. ఇక్కడ ఉంది కదా, ఈ హైని ఇక్కడ ఈ లో నుండే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. సో ఇదేంటంటే ఇది ఒక హయ్యర్లో అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది హయ్యర్ హై అవుతుంది. ఇది హయ్యర్ హై ఇదే ఎందుకు అవుతుంది అనుకుంటే, ఇక్కడున్న పుల్ బ్యాక్, ఈ గ్రీన్ ఉంది కదా, ఇక్కడున్న పుల్ బ్యాక్ మార్కెట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీని క్రాస్ చేసింది. ఇండ్యూస్మెంట్ లిక్విడిటీని క్రాస్ చేస్తే సో ఏంటంటే ఇది ఒక హై కింద ఫిక్స్ అవుతుంది అనమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీని క్రాస్ చేయండి హై అనేది ఫిక్స్ అవ్వదు అనమాట. సో ఇది ఒక హై ఫిక్స్ అయింది, ఇది ఒక లో, హయ్యర్లో. సో లాస్ట్ హయ్యర్లో. సో ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ అనేది ఉందన్నమాట. 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అనమాట. 5 minutes టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇది అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్. ఈ మార్కెట్ ఏంటంటే ఈ గ్యాప్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ని మార్కెట్ ఫిల్ చేయలేదు ఆ రోజు. ఏ రోజు? 9th April అనమాట. 9th April రోజు మార్కెట్ ఫిల్ చేయలేదు. అంటే 9th April రోజు మార్కెట్ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ ఇచ్చింది. మనం చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాకే. ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్. మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆ ఏరియాని టచ్ చేసి మనకి ఆర్డర్ బ్లాక్ టార్గెట్ కూడా ఇచ్చేసింది అనమాట. మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో ఈ ఇంబ్యాలెన్స్ మార్కెట్ ఫిల్ చేయలేదు. సో మార్కెట్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఎప్పుడైనా సరే ఉంటే అది ఫిల్ చేస్తుంది. ఆ ఫిల్ చేసిన దగ్గర మనం ఎంట్రీ అనేది అంటే కొంచెం యాక్యురేట్గా ఉంటుంది అనమాట, ఎంట్రీస్ తీసుకుంటాం అన్నమాట. సో ఏంటంటే ఈరోజు మార్నింగే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి టచ్ అయ్యింది. టచ్ అవ్వలేనట్టుంది. ఇంకా మార్కెట్ ఏంటంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్న ఇంబ్యాలెన్స్ టచ్ అవ్వకుండా ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఓకే. 1 minute టైం ఫ్రేమ్లో ఏంటంటే ఆ రోజు మీకు చెప్పాను కదా, మీకు ఆ రోజు అనాలిసిస్లోనే ఏంటంటే ఇక్కడ ఒక 10th April రోజు మార్కెట్ ఏంటంటే ఒకేలా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది కదా, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇలాగా పుల్ బ్యాక్ ఇలా కింద తీసుకుని ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఏరియా దగ్గర లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఏంటంటే నేను ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా 1 minute టైం ఫ్రేమ్లో ఉంది అప్పుడు 1 minute టైం ఫ్రేమ్ అంట. 1 minute టైం ఫ్రేమ్ ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తుంది అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ ఏంటంటే అన్మిటిగేటెడ్ ఇంబ్యాలెన్స్డ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తుందేమో అనుకుని ఆ రోజు ఎంట్రీకి రెడీ అయ్యి అనమాట. కాకపోతే ఏంటంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఏంటంటే ఇంకో హై క్రియేట్ చేస్తుంది ఆ రోజు. సో ఈ 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఆర్డర్ బ్లాక్ అప్పుడు చెల్లదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఆర్డర్ బ్లాక్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏంటంటే మళ్ళీ మార్కెట్ ఇంకో హైని క్రియేట్ చేస్తుంది ఇక్కడ నుండి. సో ఆర్డర్ బ్లాక్ అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. అక్కడే మనం ఎంట్రీ ఆర్డర్స్ తీసుకున్నాం, అక్కడ మంచిగా క్యాప్చర్ చేసుకున్నాం, ఇక్కడ వరకు క్యాప్చర్ చేసుకున్నాం. సో అలా అయిపోయింది అనమాట. ఆ రోజుకి అక్కడ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ ఈ రోజు ఏమైందంటే ఈ రోజు ప్యూర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనమాట మార్కెట్.
మార్కెట్ ప్యూర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈరోజు ఏంటంటే ఈరోజు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ మనం చూసుకుంటాం అన్నమాట. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్ ఇదే కదా మరి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఇదే ఈ ఏరియా. ఈ ఆర్డర్ ఇది కూడా అన్మిటిగేటెడ్ ఏరియా. మార్కెట్ ఏంటంటే ఈ ఏరియాలోకి వస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఇది చూస్తే 77 పాయింట్స్ అలా ఉన్నది. మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ గ్రీన్ క్యాండిల్ పడి ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడి పైకి వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఇలా ఫామ్ అయ్యి ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, ఈ ఏరియాలో ఎక్కడైనా ఇండ్యూస్మెంట్ ఉన్నది అనుకోండి, ఈ ఏరియాలో ఎక్కడైనా పుల్ బ్యాక్స్ ఉంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియా ఉంచండి, ఈ ఏరియాలో పుల్ బ్యాక్స్ ఎక్కడైనా ఉంటే పుల్ బ్యాక్స్లో ఇక్కడ ఈ ఏరియాస్లో ఆర్డర్ బ్లాక్ ఏం తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఏరియాలోని పుల్ బ్యాక్ లేదు. ఈ గ్రీన్ ఇది ఉంది చూడండి, ఈ ఏరియాలో పుల్ బ్యాక్ ఎక్కడ లేదు. మనకి పుల్ బ్యాక్ అనేది లేదు. చూస్తే ఇక్కడ అంతా ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ మూవ్ అన్నమాట, ర్యాపిడ్ మూమెంట్. ఈ ర్యాపిడ్ మూమెంట్లో మనకు పుల్ బ్యాక్ అనేది లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకోలేము మనం. ఒక హై అనేది ఫిక్స్ అవ్వలేదు, ఇది హై కాదు ఇది. సో ఏంటంటే అందుకే ఇది ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఫెయిల్ అయ్యి అండ్ సేమ్ టైం ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్న అన్మిటిగేటెడ్ ఏరియాని టచ్ చేసింది అనమాట. చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఆ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా టచ్ అయింది అలాగే. సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనమాట. అది తీసుకున్న ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఎంత ఉన్నదన్నమాట అది. సో ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ ఉందో చూద్దాం. టార్గెట్ ఏమో ఇక్కడ వరకు అనుకున్నాను అనమాట. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈరోజు హై ఉంది కదా, ఆ హై వరకు అనుకున్నాను. యాక్చువల్ ఏంటంటే అది వరకు ఇవ్వలేదు, టార్గెట్ ఇవ్వలేదు అనమాట. రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంత వచ్చింది, ఇది 30 పాయింట్స్ స్టాప్ లాస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళింది, 1:6 అలా ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వరకు ఉన్నాను. ఇక్కడ వరకు ఉండిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడిపోయింది అనమాట. వెంటనే రెడ్ క్యాండిల్ పడిపోయిన తర్వాత ఇక్కడ ఇది బ్రీచ్ అయిపోయింది కదా, ఈ లో బ్రీచ్ అయిపోయింది కదా, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన వెంటనే ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. అంటే నేను ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాను అనమాట. అంటే మరి ఎంతవరకు అంటే యాక్చువల్లీ ఏంటంటే మన టార్గెట్ అనేది క్యాప్చర్ చేయలేదు. టార్గెట్ క్యాప్చర్ చేయలేదు కదా అని చెప్పేసి ఇన్ని పాయింట్స్ సంపాదించాం కదా. ఎన్ని పాయింట్స్ చూసుకుంటే దాదాపుగా ఒక 200 పాయింట్స్ అలాగే ఎంతో క్యాప్చర్ చేసాం. ఆ 200 పాయింట్స్ వదిలేసుకుంటాం ఏంటి అలాగని చెప్పేసి మనం వదులుకోం కదా. ట్రైలింగ్ అనేది ఉంటుంది. ట్రైలింగ్ ఎప్పుడు మన ఇంతవరకు వెళ్ళిన ప్రాఫిట్ని మనం వదిలేసుకోకూడదు. ఈ 200 పాయింట్స్ ఉన్నది, ఈ 200 పాయింట్స్ క్యాప్చర్ చేసింది మనం వదిలేసుకోకూడదు. సో ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్లో హిట్ అయినప్పుడు వచ్చేయాలి. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ స్టాప్ లాస్ హిట్ అయ్యక ముందు మనకి ఏంటంటే ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చింది. ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇంకో పుల్ బ్యాక్ కూడా ఇచ్చింది. ఇది ఉంది చూడండి, ఇంకో పుల్ బ్యాక్ కూడా ఇచ్చింది. సో మనం ఏంటంటే ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, కాకపోతే యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఇది ఓవరాల్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. అంటే ఒక పర్టికులర్ టార్గెట్ అనుకుంది, ఆ టార్గెట్ హిట్ అవ్వకుండా ఓవరాల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది ఒక అంటే వెళ్ళడం కూడా స్లోగా వెళ్ళింది, ఈ లిక్విడిటీ ఉన్న ఏరియా అన్నమాట. సో అందుకే ర్యాపిడ్గా పడిపోయింది అనమాట. నాకు తెలిసి సంథింగ్ ఏదో న్యూస్లో ఉంటుంది ఆ టైంకి. మరి ఈరోజు ఏముందో ఏం న్యూస్ ఉందో నాకు తెలియదు. నేను ఎప్పుడు న్యూస్ అనేది ఫాలో అవ్వను. టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఫాలో అవ్వను. ఎందుకంటే న్యూస్ అనేది ఎప్పుడో రిఫ్లెక్ట్ అయిపోయి మన దగ్గరికి వచ్చేవాడికి అదంతా అంటే మనం న్యూస్ ఫాలో అయ్యేప్పటికి ఆల్రెడీ మార్కెట్లో రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. సో టెక్నికల్ అనలిస్ట్కి ఏదైతే అప్పుడు ఇంట్రాడే వర్క్ చేసే వాళ్ళకి అంత పెద్దగా ఉండదు. మనం ఏంటంటే ఒక సర్టెన్ టార్గెట్ నుంచి టార్గెట్ వరకు ఉంటాం, మనం ఎక్కువ హోల్డ్ చేయం కాబట్టి మనకు న్యూస్తో అంత పని లేదు. సో న్యూస్ నేను ఎక్కువ పట్టించుకొని కూడాను. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపన్స్, ఇలాంటివన్నీ అవుతుంటాయి. బట్ ఈరోజు లక్ మనకి ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, మనకి యాక్చువల్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. ఒక 200 పాయింట్స్ వరకు క్యాప్చర్ చేసాం, 1:5 వరకు. సో వెల్ అండ్ గుడ్, పర్లే కదా. ఏదైతే వచ్చిందో అది హ్యాపీగా క్యాప్చర్ చేసుకుంటాం. ఒకేలా మనం ఇక్కడ ఇదే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ కంట్రీ కూడా ఉన్నది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా ఉన్నది. ఇది ఉందా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఈ క్యాండిల్ ఉందా, ఈ 10-15 క్యాండిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆ ఏరియా అన్మిటిగేటెడ్ టచ్ చేసిన తర్వాత ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఒక ఎన్గల్ఫింగ్ జోన్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ కూడా ఫామ్ అయింది. సో ఏంటంటే ఇదంతా యాక్చువల్ చెప్పాలంటే ఇది స్టాప్ లాస్ అవ్వచ్చు ఇదంతా, కాకపోతే ఇంత పెద్ద స్టాప్ లాస్ అవ్వలేం. ఇంకా రిఫైన్ చేయడానికి స్టాప్ లాస్ రిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఇది ఉంది చూడండి, ఇది ఒక
సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇది 32 పాయింట్స్ అలా వచ్చిందన్నమాట. అంటే స్టాప్ లాస్ డిపెండ్ అంటే మనం ఒకవేళ ఇక్కడ ఈ ఏరియాలోని క్యాప్చర్ ఈ ఏరియాలో ఎంట్రీ మిస్ అయిపోం అనుకోండి, ఈ ఏరియాలోని ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ పొరపాటున అనుకుందాం మిస్ అయిపోయింది అనుకుందాం, ఇక్కడి నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా. ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న హై ఉంది చూడండి, ఈ హైని క్రాస్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనకు ఒక సిగ్నల్ వచ్చింది. ఓకే, సిగ్నల్ వచ్చిన తర్వాత అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ క్యాండిల్ ఉన్న లోని స్వీప్ చేసి మార్కెట్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ క్యాండిలే మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసింది అనమాట. ఇక్కడ ఉందా, ఇక్కడ వరకు ఈ హైని బ్రేక్ చేసింది. సో ఆ క్యాండిల్ ట్రస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఈ ఏరియాలోని మార్కెట్ ఏంటంటే ఇది స్టాప్లో ఇది కిందకి రాకుండా ఉండడానికి ఇది ఆపుతుంది అనమాట. ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ లిక్విడిటీ ఉందన్నమాట మార్కెట్ ఇంకా పైకి వెళ్ళడానికి. సో ఇది ఇక్కడ ఉంది చూడండి, ఏది 1045 క్యాండిల్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయిందంటే ఏం లేదు, ఈ ప్రీవియస్ క్యాండిల్ ఉన్న లోని స్వీప్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అయింది. ఇది కూడా ఏంటంటే ఇది కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది ఉందా, ఇది 1045 క్యాండిల్ 11 క్లోజ్ అయ్యేబడికి అదే 11 అయ్యేబడికి ఈ ఉందా, ఈ హైని బ్రేక్ చేసింది. సారీ, అక్కడికాడ కాదు, ఈ హై ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేసింది. ఈ హై ఉంది కదా, మార్కెట్ ఈ హైని ఇది బ్రేక్ చేసింది. సో ఏంటంటే మనం ఈ ఏరియాలో ఎంటర్ తీసుకుంటాం. ఈ ఏరియాలో ఎంటర్ తీసుకొని అంటే టార్గెట్ అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇదే అనుకుంటాం టార్గెట్. కాకపోతే ఇది కూడా ఏంటంటే ఇది అయితే యాక్చువల్లీ ఫుల్లీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది అనమాట. ఇది ఒకవేళ చూసుకుంటే ఫుల్లీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. కాకపోతే ఇది కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ తెచ్చుకోవడం, ఇది కూడా యాక్చువల్ చెప్పాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇది ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ అవుతుంది, ఇది తక్కువ ఉంటుంది, ఇది నాకు తెలుసు 1:2 అలాగే వస్తుంది అనుకుంటాను. ఇది కూడా ఇది ఒక 100 పాయింట్స్ అలా క్యాప్చర్ అయ్యింది. ఇది కూడా మంచి పాయింట్స్ క్యాప్చర్ అయ్యింది. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో ఇది పెద్దగా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. నేనైతే ఇక్కడే ఎంట్రీ ఇయ్యాను, అంటే ఎంట్రీ చెప్పాలని ఇదో టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే తప్ప. ఓకే, ఇంకో ఎంట్రీ అయితే ఉన్నది, అదైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అన్నమాట. అది క్లాసెస్లో టీచ్ చేస్తాను. సో అయితే ఈ రోజుకైతే ఎంట్రీస్ ఇదే ఫ్రెండ్స్. మీకు ఏమైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా లేదంటే ఏదైనా టాపిక్ అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసినట్టయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా సరే మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి మెసేజ్ చేసిన ఆర్ కాల్ చేసినట్టయితే నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటనేది. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్లో ఎవరైనా వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసినట్టయితే హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తూ, మీకు ఒకవేళ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటో అనుకుంటే నేను ఏంటంటే మండే నుంచి ఏమనుకుంటున్నానంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ టైప్లో చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 5 minutes మాట. అంటే మార్కెట్లో ఇవి ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి, అంటే ముందు మనం ఏదంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది కదా, అది ఒక 8 o'clock అలాగే పెట్టాను అనుకోండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా మార్కెట్ కొంచెం 1 hour ముందు మొత్తం తెలుసుకుని. సో మండే నుంచి అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ప్రీ మార్కెట్ అనాలిసిస్ మండే నుంచి పెడదాం అంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా మండే నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.